ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నేత వల్లభనేని వంశీ పేరు మారు మోగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు అతన్ని అదే పనిగా తలుచుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారు, చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై కొందరు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హద్దులు దాటి అసభ్యకర పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారే. ఇక వల్లభనేని వంశీ ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు, ఏపీ ప్రజలు మొత్తం వంశీపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు, కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదే క్రమంలో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నేత వల్లభనేని వంశీ పేరు మారు మోగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు అతన్ని అదే పనిగా తలుచుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారు, చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై కొందరు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హద్దులు దాటి అసభ్యకర పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారే. ఇక వల్లభనేని వంశీ ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు, ఏపీ ప్రజలు మొత్తం వంశీపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు, కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదే క్రమంలో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.